ఒక చిన్న రైట్. ఎగ్జాంపుల్ రైట్. చెప్తాను. ఇది చెప్పొచ్చో హ్మ్. లేదో గానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చెప్పండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్లి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. వారు మా పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు. హ్మ్. పార్టీలోని కొందరు పెద్దలు వెళ్లి ఇట్లా విమర్శలు చేస్తున్నారు. మనం ఏదైనా స్టాండ్ తీసుకొని మనం కూడా విమర్శ చేయాలా అంటే, హ్మ్. ఓటబ్బా! మనం తిట్టగలమా అతన్ని? వాస్తవంగా చెప్పండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళలాగా మనం తిట్టగలమా? మన పార్టీ కోసం హ్మ్. ఇన్నేళ్ళు పనిచేసిపోయినాడు. ఏం మాట్లాడుకొని పో ఒక 3 రోజులు మాట్లాడతాడు. అయిపోయి సైలెంట్ అయితాడు. ఎందుకు అనాలా? వద్దు. మనము అట్లా అడ్డదిడ్డాలుగా మనం మాట్లాడి, మనము దాన్ని అసలు భరించలేము. "నువ్వు అట్లా మాట్లాడి నువ్వు హ్యాపీగా ఉంటావా?" అన్నాడంట. "లేదు సార్" హ్మ్. అంటే, "మరి వద్దులే ఎందుకు వదిలేయండి." ఎక్కడైనా ఎవరినైనా ఇప్పుడు ఇన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం కదండీ. జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేరంటే అది పెద్ద పరమ భూతయినట్లు పచ్చ మీడియాలో చూపిస్తారు. ఒక చిన్న మాటైనా అవును. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థుల్ని మాట్లాడారా అండి? అవును. లేదు. లేదు. ఏ రోజు కూడా మాట్లాడలేదు. వారు చేసింది ఇప్పుడు మాకు శ్రీరామ రక్ష అండి. వారు చేసిన పరిపాలనే మాకు శ్రీరామ రక్ష. ఇప్పుడు మేము నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా జగన్మోహన్ హ్మ్. రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏం చేశారో గర్వంగా కాలర్ ఎగరేసుకొని మేము చెప్పి ప్రజల దగ్గరికెళ్ళి మళ్ళీ వారి అభిమానాన్ని మేము చూరగొంటాం. అందులో ఎటువంటి రైట్. అనుమానం లేదు.